హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ నీరాజనం 40వ భాగాన్ని వినేద్దాం. చేస్తాను అంటుంది మహా కంగారుగా. షాక్ అయి చూస్తాడు రామ్. నేను చేస్తాను, నువ్వు ఏం చేయమన్నా చేస్తాను, అక్కని వదిలేయి. నవ్వుతూ చూస్తాడు వంశీ మహాని. రాజీవ్ని చూస్తాడు. వంశీ చూపుకి రాజీవ్ వంశీ దగ్గరికి వెళ్తాడు. వంశీ చేతిలో కత్తిని తీసుకొని మేనకాపై అలానే ఉంచుతాడు. వంశీ మనుషులు రామ్ ఇంకా రాఘవ్ని పట్టుకొని ఉంటారు. మహా దగ్గరికి వెళ్తాడు వంశీ. నిజంగానే అంటున్నావు కదా, మళ్ళీ నా దగ్గర ఏదైనా నాటకాలు ఆడుతున్నావా అని అడుగుతాడు. లేదు అంటూ తలుపుతుంది మహా. నువ్వందరినీ వదిలేయి, నేను నువ్వు చెప్పింది చేస్తాను. నవ్వుకుంటూ వదిలేస్తాను, కానీ నేను చెప్పింది జరిగిన తర్వాతే. రాఘవ్ రామ్ కోపంతో రగిలిపోతారు. కన్నీళ్లతో చూస్తాడు రామ్. చెప్పు, ఏం చేయమన్నా నేను చేస్తాను అంటూ ప్రాధేయపడుతుంది. మన పెళ్ళి ఇక్కడే ఇప్పుడే జరగాలి అంటాడు వంశీ. షాక్ అయి చూస్తుంది మహా. ఒక్కసారిగా రామ్ కాళ్ళ కింద భూమి కంపిస్తుంది. వంశీ అంటూ అరుస్తూ కోపంతో రగిలిపోతాడు రామ్. మహా, వాడిని అరవద్దని చెప్పు. అయినా ఏంటి వీడు, ఇంక నీతో అవసరం వాడికి ఏంటి చెప్పు. జానకి ఇంక వాడితో ఉంటుంది. వాడి ప్రేమ వాడితోనే ఉంటే నా ప్రేమ నాతో పాటు ఉండాలి కదా. ఇంకా ఈ రాజ్యాధికారం అంటావా? నీకు నేను ప్రామిస్ చేస్తున్నాను, నువ్వు అనుకున్నట్టే అంతా జరుగుతుంది. ఎవ్వరం ఆఖరికి రాజమాత కూడా ఆపరు. మొత్తం అన్నీ వదిలేస్తా, నా పగను కూడా నీకోసం అంటూ ఉంటే కోపంతో రగిలిపోతాడు రామ్. కన్నీటితో చూస్తుంది మహా ఏడుస్తూ. ఒక్క నిమిషం అంటూ రాజీవ్ అంటాడు వంశీ. రాజీవ్ తన చేతిలో కత్తిని ఇంకొకరికిచ్చి వంశీ ముందొచ్చి నిలబడతాడు. రాజీవ్ చెవులో ఏదో చెప్పడంతో రాజీవ్ సరే అంటూ అక్కడి నుండి వెళ్తాడు. కొంతసేపటికి వచ్చి వంశీకి కొన్ని పేపర్స్ ఇస్తాడు రాజీవ్. అర్థం కాక చూస్తారు రామ్ రాఘవులు. మహా ముందు కొన్ని పేపర్స్ పెడతాడు వంశీ. వీటిపై సైన్ చేయి అంటాడు వంశీ. ఏంటివి అంటూ పేపర్స్ తీసుకొని చూసిన మహా ఒకంత కళ్ళు పెద్దవిగా చేసి చూస్తుంది. మీ పెళ్లి జరిగి ఇప్పటికీ 1 నెల రోజుల పైనే అవుతుంది కదా, కాబట్టి ఇంకా మీరు చట్టపరంగా విడిపోవాలి అనుకుంటే విడిపోవచ్చు. ఇవి నేను ముందుగానే నా దగ్గర రెడీగా చేయించి ఉంచాను. వీటిపై ఒక్క సైన్ చేయి, మీ ఇద్దరి పెళ్లి చట్టపరంగా రద్దవుతుంది అనగానే షాక్ అయి చూస్తాడు రామ్. రాఘవ్ ఇంకా మేనకాలు కూడా. కన్నీళ్లతో నిలబడుతుంది మహా. వీటిపై మీ ఇద్దరి సంతకం తర్వాత మన పెళ్లి పెద్దలు ఎవరో కాదు వీళ్ళే అంటూ రామ్ ఇంకా రాఘవులని చూపిస్తాడు. వంశీ అంటూ కోపంతో రగిలిపోతాడు రామ్. అరవకు అంటూ చెప్పు, సంతకం చేస్తావా లేదా దాని చావుని చూస్తావా అంటూ బెదిరిస్తూ ఉంటే చేస్తాను అంటుంది మహా. అయినా ఈ విడాకులు చెల్లవు వంశీ అంటాడు రామ్. మహారాణి నేను మహారాజు అయితేనే తనకు నా నుండి విముక్తి అంటాడు రామ్. లేదు రాజా అభిరామకృష్ణ, నువ్వు మర్చిపోయినట్టున్నావు. మహారాణికి అన్ని అధికారాలు ఉన్నాయి, మహారాజు కంటే ఎక్కువ అధికారాలు. అప్పటి మహారాజు శాస్త్రాన్ని కూడా తిరిగి మార్చి రాయగలిగే అధికారం కూడా ఉంది అంటూ మహాని చూసి సాయం చేయమంటాడు వంశీ. కానీ ఇంకా ఆ శాసనం మార్చి రాయలేదు అంటాడు రాఘవ్. రాయిస్తాను, మా పెళ్లి జరిగిన వెంటనే మహా మొదటి శాసనం అప్పటి మహారాజు శాసనాన్ని మార్చడమే అంటూ సైన్ పెట్టమంటాడు మహాని. మహా చుట్టూ చూస్తుంది కన్నీళ్లతో. వద్దని అంటూ తలూపుతుంది మేనక. ఏం చేయాలో తెలియక సతమతం అవుతూ ఉంటాడు రామ్. మహా పేపర్స్ పైన సైన్ చేస్తుంది. పేపర్స్ తీసుకుని రామ్ ముందు పెడతాడు వంశీ. రామ్ పెట్టను అంటాడు పంతంగా. వంశీ రామ్ పంతానికి గట్టిగా నవ్వుతాడు. రామ్ 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 ఏంటి రామ్, నీ జానకి నీకు పెళ్లి జరగాలంటే విడాకులు జరగాలి, సైన్ చెయ్యి లేదా అంటూ రాజీవ్ని చూస్తాడు. రాజీవ్ మళ్ళీ మేనక గొంతుపై కత్తిని గట్టిగా పెడతాడు. మేనక అరవడంతో కంగారుగా రామ్ పెట్టండి అంటూ అరుస్తుంది మహా. రామ్ మహాని ఇంకా మేనకాని చూస్తాడు. ఏంటి రామ్, అవతల ఒక మనిషి ప్రాణం పోతున్నా సరే మహారాణికి విడాకులు ఇవ్వడానికి వెనుకడుగు వేస్తున్నావు ఏంటి? 1 నెల రోజుల్లోని జానకిని మర్చిపోయేలా చేసిందా మహానితో నీ బంధం అంటుంటే కళ్ళు పెద్దవిగా చేసి చూస్తాడు రామ్. మహా అంటే అదే అంటూ మహాని చూసి చిన్నగా నవ్వుతాడు వంశీ. మహా ప్రేమలో ఎవరైనా తేలిపోవాల్సిందే, కానీ ఆ మహా మాత్రం కేవలం నాదే కావాలి. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ నువ్వు జానకిని ప్రేమించేస్తావు, కానీ నేను అంటూ మహాని చూసి ఏం చేసినా ఆ మహా ప్రేమ నాకు సొంతం కావడానికే చేస్తాను. నువ్వేం కంగారు పడకు. మహాని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. సింహగిరికే కాదు, నా మనసుకే మహారాణి నా మహా, నా ఊపిరి. అందుకే ఎప్పటికైనా నాతోనే ఉండాలి. అప్పుడే కదా నేను బ్రతికేది. అందుకే సంతకం చేయి అంటాడు. కోపం అగ్నిలా తన్నుకొస్తుంది రామ్కి. రామ్ కోపాన్ని చూసి కల్లెరు చేస్తాడు వంశీ. చూసావా మహా, ఇది అభిరామకృష్ణ. వీడికి ఎవ్వరి ప్రాణాలు అవసరం లేదు, ఆఖరికి నీ అక్క జానకి ప్రాణాలు కూడా అవసరం లేదు అంటాడు వంశీ. షాక్ అయి చూస్తాడు రామ్. రామ్తో పాటు మహా ఇంకా రాఘవులు కూడా. వంశీ అంటూ కోపంతో రౌడీల నుండి ఎగిరెగిరి పడతాడు రామ్.
వంశీ మనుషులు రామ్ని కట్టడి చేస్తూ గట్టిగా పట్టుకుంటారు. పర్వాలేదే, జానకి అంటే ఇంకా ప్రేమ అలానే ఉందే, కానీ ఆ ప్రేమ నిన్ను మహాకి విడాకులు ఇచ్చేలా చేయగలదో లేదో చూడొచ్చా అంటూ తన ఫోన్ తీసుకుంటాడు. తన మనుషులకి కాల్ చేసి వేణు నెంబర్కి ట్రాక్ చేయమంటాడు. వంశీ వద్దు అంటుంది మహా ఏడుస్తూ. ఫోన్ ఆపి మహాని చూసి, ఏడవకు మహా అంటూ, నేను కేవలం ట్రాక్ మాత్రమే చేయమన్నాను. ఒకవేళ వీడి సంతకం చేయకపోతే ఖచ్చితంగా జానకి ఎక్కడుందో తెలుస్తుంది. ఒక్క జానకి మాత్రమే కాదు, మొత్తం అందరూ అంటుండగా, రామ్ సైన్ చేయండి అంటుంది మహా ఏడుస్తూ. రామ్ కోపంతో రగిలిపోతాడు. రామ్ అక్క కోసం, అంతని కోసం అర్థం చేసుకోండి అంటూ ప్రాధేయపడుతుంది. రామ్ ముందు నవ్వుతూ పేపర్స్ పెడతాడు వంశీ. మహా కన్నీళ్లు తన గుండెల్ని పిండేస్తుంది రామ్కి. పెడుతున్నావా లేదా అంటూ మళ్ళీ కాల్ చేయబోతుండగా, చేస్తాను అంటాడు రామ్. నవ్వుకుంటూ రామ్ చేతికి పెన్ ఇస్తాడు వంశీ. రామ్ ఆ పేపర్స్పై సైన్ చేయబోతుండగా సడన్గా ఒక మొబైల్ రింగ్ అవడంతో ఫోన్ వైపు చూస్తారు అందరూ. తన మొబైల్ రింగ్ అవడంతో తన మొబైల్ వైపు చూస్తాడు రాజీవ్. అదే అదునుగా కత్తి పట్టుకున్న రాజీవ్ చేతిని గట్టిగా కరుస్తుంది మేనక. ఆహా అంటూ గట్టిగా అరవడంతో ఒక్కసారిగా అందరూ రాజీవ్ ఇంకా మేనక వైపే చూస్తారు, వంశీతో సహా. అది సిటీ హాస్పిటల్, కర్ణాటకలో. స్పృహ లేకుండా బెడ్పై పడుకుని ఉన్న జానకి చేతిని పట్టుకుని కన్నీరు కారుస్తూ ఉంటుంది రాజేశ్వరి. ఇంకొక వైపు చంద్రశేఖర్ జానకి పక్కనే కూర్చొని కన్నీటిని విడుస్తూ ఉంటే, రూమ్ బయట సీతాదేవి, వసుంధర, వైజయంతి, జయేంద్ర, జగదీష్ అందరూ కూడా కంగారుగా చూస్తూ ఉంటారు. వేణు డాక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. డాక్టర్ చెప్పింది విని సంతోషంతో థ్యాంక్ యూ డాక్టర్ అంటూ ఆనందంతో అందరి ముందు నిలబడతాడు వేణు. ఏమైంది అని అడుగుతారు అందరూ. సాయంత్రం కావడంతో ఇంకా ఇంటికి రాని వంశీ కోసం కాల్ చేస్తుంది రాజమాత అంజలిదేవి. వంశీ ఫోన్ ఎంతకీ కనెక్ట్ కాకపోవడంతో తన వాళ్ళ అందరికీ కాల్ చేస్తాడు వంశీ తండ్రి జయకృష్ణ భూపతి. ఇంతలో తన మొబైల్కి కాల్ రావడంతో షాక్ అయి వింటాడు జయకృష్ణ. ఫోన్ కట్ చేసి రాజమాత దగ్గరికి పరుగున వెళ్తాడు. జరిగింది విన్న రాజమాత షాక్లో తన గుండె పట్టుకుంటుంది. ఇక్కడ హాస్పిటల్లో భగవంతుని ముందుకు వచ్చి దేవుడా అంటూ దేవుణ్ణి ప్రార్థిస్తుంది సీతాదేవి. కొద్దిసేపటికి కళ్ళు తెరిచి వెనక్కి తిరిగి చూసిన సీతాదేవికి ఎదురుగా చూసి కళ్ళు పెద్దవి చేసి షాక్ అవుతుంది. ఎదురుగా రక్తపు మరకలతో స్ట్రెచర్పై తీసుకొస్తున్న రామ్ని ఇంకా నిర్జీవమైన మహాని చూసి స్తంభించిపోతుంది. రామ్ని స్ట్రెచర్పై తీసుకొని రావడం చూసి పరుగున వస్తాడు వేణు. కన్నీళ్లతో రాఘవ్ అంటూ వెళ్ళి, రాఘవ్ రామ్కేమైంది అంటూ మహాని మేనకని చూస్తూ ఉంటాడు. మహా దిగ్భ్రాంతిగా అలాని స్ట్రెచర్ వెనక వస్తూ ఉంటుంది. అందరూ కూడా పరుగున వస్తారు. రామ్ని ఎమర్జెన్సీ వాటికి షిఫ్ట్ చేస్తారు డాక్టర్స్. రామ్ చేతిని విడవలేక అలానే నిలబడి ఉన్న మహా చేతిని వెనక్కి తీసుకుంటుంది రాజేశ్వరి. అక్కడే చైర్లో కూర్చోబెడుతుంది. నిస్తేజంగా అలానే కూర్చుండిపోతుంది. సీతాదేవి కూడా మహా పక్కనే నిశ్చేదంగా కూర్చుండిపోతుంది. రాఘవ్ ఏమైంది అంటూ కంగారుగా కన్నీళ్లతో అడుగుతాడు జగదీష్. కుటుంబ సభ్యులంతా కన్నీళ్ల పర్వతమవుతారు. అవును రాఘవ్, అసలు ఏమైంది? రామ్కి ఏం జరిగింది? ఆ వంశీ వాడు ఏమయ్యాడు అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తాడు వేణు. వంశీ ఇక లేడు అంటాడు రాఘవ్. అందరూ షాక్ అయి చూస్తారు రాఘవ్ని. వంశీ లేడా అంటూ అందరూ షాక్లో ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. రాఘవ్ ఇంకా మేనకలు జరిగింది చెప్తారు. రామ్ ఆ పేపర్స్పై సైన్ చేయబోతూ ఉండగా సడన్గా ఒక మొబైల్ రింగ్ అవడంతో ఫోన్ వైపే చూస్తారు అందరూ. తన మొబైల్ రింగ్ అవడంతో తన మొబైల్ వైపు చూస్తాడు రాజీవ్. అదే అదునుగా కత్తి పట్టుకున్న రాజీవ్ చేతిని గట్టిగా కరుస్తుంది మేనక. ఆ అంటూ గట్టిగా అరవడంతో ఒక్కసారిగా అందరూ రాజీవ్ ఇంకా మేనకాని చూస్తారు వంశీతో సహా. అదే అదనుగా చూసి రామ్ ఇంకా రాఘవులు కూడా రౌడీల బారి నుండి విడిపించుకుని వారిని కొట్టడం మొదలు పెడతారు. వంశీ వారిద్దరిని చూసి కోపంతో చుట్టూ చూస్తాడు. తనకు కొంచెం దూరంలో రామ్నే కంగారుగా చూస్తూ ఉన్న మహాని చూసి తన దగ్గరికి వెళ్లేంతలో మేనక వంశీ చూపుని కనిపెట్టి పరుగున వెళ్లి మహా చేతిని పట్టుకుని పక్కకు తీసుకుని వెళ్లబోయేంతలో వంశీ ఇద్దరికీ అడ్డుగా నిలబడి మేనక చేతిని బలంగా పట్టుకుని లాగి పక్కకి నెడతాడు. మహా చేతిని బలంగా పట్టుకుంటాడు. వంశీ చేతిని వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది మహా. బలవంతంగా మహాని బయటకు లాక్కుని వెళ్లడంతో రామ్ అంటూ గట్టిగా అరుస్తుంది మహా అరుపుతో వెనక్కి తిరిగి చూసిన రామ్కి మహాను లాక్కిని వెళ్తున్న వంశీని చూసి వెనకే పరుగున వెళ్తాడు. మేనక పరుగున వెళ్ళి పోలీస్ టీంని లాక్ చేసి ఉన్న రూమ్ ఓపెన్ చేయడంతో పోలీసులు వంశీ రౌడీల్ని అందరినీ చుట్టుముట్టడంతో అందరినీ తన ఆధీనంలోకి తీసుకుంటాడు రాఘవ్. మేనక ఇంకా రాఘవ్ కూడా రామ్ వెనక పరుగున వెళ్తారు. కొంతసేపటికి మహాను బలవంతాన కార్ ఫ్రంట్ సీట్లో కూర్చోబెట్టి తాను కూడా డ్రైవింగ్ సీట్లో కూర్చొని డోర్ లాక్ చేసి కార్ స్టార్ట్ చేస్తాడు వంశీ. కారు ఎంతకీ మూవ్ అవ్వకపోవడంతో వింతగా చూస్తాడు. ఆ కార్ మూవ్ అవ్వదు వంశీ అన్న మాటలు వినపడడంతో పక్కకు చూస్తాడు మహావైపు.
నువ్వు తప్పించుకునే ప్రయత్నం చేస్తావని రామ్ ముందుగానే ఊహించారు. అందుకే కార్ టైర్స్ పంచర్ చేశారు అనడంతో కోపంతో రగిలిపోతాడు వంశీ. నువ్వేమనుకున్నావు? నువ్వు చేసిన తప్పుల నుండి ఈజీగా తప్పించుకోవచ్చనా? అలా ఎప్పటికీ జరగదు అంటూ ఇంకా ఏదో అంటూ ఉండగా వెనుక నుండి మహా అన్న పిలుపుతో కార్ డోర్ బయటికి చూస్తారు. మహా ఇంకా వంశీలు లాక్ వేసి ఉండడంతో మహా వెళ్ళలేకపోతుంది. వంశీ మహాని విడిచిపెట్టు అంటూ కోపంతో డోర్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాడు రామ్. తన ప్రయత్నాన్ని చూసి వంశీ చిన్నగా నవ్వుతూ మహాని చూస్తాడు. నాకు నువ్వు కావాలి మహా, నువ్వే నాకు దక్కని నిమిషంలో నిన్ను చంపి నీతో పాటు చావనైనా చేస్తాను గాని నిన్ను ఆ రామ్కి మాత్రం వదలడం జరగని పని అంటూ చావులోనైనా మనం కలుస్తాం మహా అంటూ తన చుట్టూ చూసి తన ఎదురుగా డెస్క్ పై ఉన్న తన గన్ను తీసుకుంటాడు. కంగారుగా చూస్తాడు రామ్. బయట నుండి వంశీ అలా చేయొద్దు అంటూ అరుస్తూ ఉంటాడు. మహాను బలవంతంగా బయటికి లాగి మహా తలకి గన్ గురి పెడతాడు వంశీ. ఇద్దరూ బయటికి రావడంతో మహా దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. రామ్ని దగ్గరికి రావద్దు అంటూ మహా వైపు చూపిస్తూ వార్నింగ్ ఇస్తాడు వంశీ. మహా కేవలం నాదే, చావులో మేం కలిసే ఉంటాం అంటూ పిచ్చి పట్టిన వాడిలా అరుస్తూ మహాను షూట్ చేసే ప్రయత్నం చేస్తాడు. కానీ తన మనసు కూడా అలా చేయడానికి ధైర్యం చేయలేకపోతుంది. రామ్ ఒక్కో అడుగు మహా ఇంకా వంశీ ముందుకు వెళ్తుంటే వంశీ మహాని పట్టుకుని ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఉంటాడు రామ్ని రావద్దు అంటూ. ఒక్కసారిగా బుల్లెట్ సౌండ్తో కళ్ళు పెద్దవి చేసి చూస్తాడు రామ్. మహా అంటూ అరుస్తూ పరుగున వెళ్తాడు రామ్. మహాను తన గుండెలకు హత్తుకుని భయంతో కన్నీటిని జారవిడుస్తూ మహా ముఖమంతా ముద్దు పెట్టుకుంటూ భయంతో మహా అంటూ ఇంకా గట్టిగా హత్తుకొని ఉంటాడు. కన్నీరు కిందికి జారవిడిస్తూ రామ్ నాకేం కాలేదు అంటూ దూరం జరిగి వంశీని చూస్తుంది. రక్తం కారుతున్న తన కాలిని పట్టుకుని ఎదురుగా రామ్ కౌగిల్లో ఉన్న మహాను చూస్తూ పక్కకు చూస్తాడు. ఎదురుగా గన్ గురిపెట్టి ఉన్న రాఘవ్ని చూస్తాడు. రామ్ అంటూ పరుగున రామ్ దగ్గరికి వెళ్తారు రాఘవ్ ఇంకా మేనకాలు. మహా నీకేం కాలేదు కదా అంటూ వంశీని అరెస్ట్ చేయమంటాడు రాఘవ్ తన టీంతో. పోలీసులు వంశీని చుట్టుముట్టి తనని అరెస్ట్ చేయాలని చూస్తారు. ఆగండి అంటూ అరుస్తూ తనకి తాను గన్ పెట్టుకుని దగ్గరికి రావద్దు అంటూ గురి పెట్టుకుంటూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. పోలీసులు తన దగ్గరికి వెళ్ళడానికి సంకోచిస్తూ ఉంటారు. అందరినీ గమనించి మహా నువ్వు నా దానివి, నాకు మాత్రమే సొంతం, జైలుకి వెళ్ళినా మళ్ళీ వచ్చి అయినా నిన్ను పొందడానికి ఉండను, పొందకుండా ఉండలేను, కానీ నాకు కాకుండా నేను ఎవరికి సొంతం కానివను అంటూ అరుస్తూ ఒక్కసారిగా గన్తో రామ్ని షూట్ చేస్తాడు వంశీ. మహా కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది షాక్లో రామ్ అంటూ అరుస్తూ. రాఘవ్ ఇంకా మేనకలు కూడా షాక్లో స్తంభించిపోతారు. రామ్ కుడివైపు చెస్ట్కి నేరుగా బుల్లెట్ దిగడంతో నెమ్మదిగా కిందికి వాలిపోతుంటే రామ్ని పడనివ్వకుండా పట్టుకుని తన ఒళ్ళో రామ్ని పెట్టుకుని కన్నీటిని జారవిడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ రామ్ అంటూ పోలీసులు వంశీని పట్టుకుని తన చేతిలో గన్ తీసుకుని తన ఆధీనంలోకి తీసుకుంటారు. తన విజయం సాధించిన వాళ్ళ వీర గర్వంతో నవ్వుతూ ఉంటాడు వంశీ. మహా ఇంకా నువ్వు ఎప్పటికైనా నా సొంతమే అంటూ పిచ్చివాడిలా అరుస్తూ ఉంటాడు. పోలీసులు వంశీ మనుషుల్ని అక్కడి నుండి తీసుకుని వెళ్తూ ఉంటారు. జరిగింది విన్న రామ్ కుటుంబ సభ్యులు షాక్లో స్తంభించిపోయి వింటూ ఉంటారు. రామ్కి ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది. మహా ఇంకా రామ్కి తగిలిన బుల్లెట్ సౌండ్ మాత్రమే తన చెవులకి మారుమోగుతూ ఉంటుంది. పూర్తిగా చుట్టూ ప్రపంచాన్ని మరిచి ఒక శిలులా కూర్చుని కంట జాలువారుతున్న కన్నీటిని దిగమింగుతూ తన ఆలోచనలో మునిగిపోయి ఉంది. కొద్దిసేపటికి ఓటీ నుండి డాక్టర్ బయటకొచ్చి ప్రమాదం లేదని చెప్పడంతో అందరూ గట్టిగా ఊపిరి పీల్చుకుంటారు. డాక్టర్ మాట వినడంతో ఉవ్వెత్తున లేచి పరుగున రామ్ దగ్గరికి వెళ్లేందుకు ముందుకు వెళ్తూ మళ్ళీ సడన్గా తన అడుగులు అక్కడే ఆపేస్తుంది. వంశీ మాటలు తన చెవులో మారుమోగుతూ ఉంటాయి. అందరూ మహాలో ఆత్రతను ఇంకా కంగారును రెండింటినీ గమనిస్తూనే ఉంటారు. అందరికీ రామ్ని చూడాలని ఉంటుంది. డాక్టర్ ఇంకో 2 hours తర్వాత చూడొచ్చు అనడంతో సరే అంటూ ఊపిరి పీల్చుకుంటారు. మిర్రర్ దగ్గరికి వెళ్ళి మిర్రర్ నుండి రామ్ని చూస్తూ కొంతసేపటికి తన అడుగులు ముందుకు సాగుతూ ఉంటాయి. మహా వెనకే వెళ్తుంది. రమ్య కూడా. కొద్దిసేపటికి రామ్కి స్పృహ రావడంతో అందరూ రామ్ని చూడ్డానికి లోనికి వెళ్తారు. రామ్ని గుండెలకి హత్తుకుని కన్నీటి పరమ అవుతుంది సీతాదేవి. అందరూ కూడా రామ్ని దగ్గరికి తీసుకుని తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తారు. తమ కళ్ళు మాత్రం రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటాయి. అందరూ రామ్ని గమనించి సీతమ్మ బాగుంది, జానకి దగ్గరికి వెళ్ళింది అంటుంది సీతాదేవి. సీతాదేవి మాటతో జాను ఎలా ఉంది అంటూ ఉవ్వెత్తున లేవబోతాడు రామ్. రామ్ని పట్టుకుని బాగుంది రామ్ అంటాడు వేణు. ఇన్ని రోజులుగా అక్కడ ఒక చీకటి గదిలో ఉండడం వలన మెంటల్గా కొంచెం ఎక్కువగా టార్చర్ అనుభవించడం వలన స్పృహలో లేదు. ఒక 1 week వరకు రెస్ట్ ఉండాలి అన్నారు డాక్టర్. స్పృహ వచ్చినా తనలో భయం అనేది రానివ్వకుండా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే చాలు అన్నారు అని అనడంతో గట్టిగా ఊపిరి పీల్చుకుంటాడు రామ్. నేను జానుని చూడాలి అంటూ లేవబోతాడు. అప్పుడే వద్దు అని సీతాదేవి ఆపుతుంది. చిన్నపిల్లాళ్ళ మారం చేస్తూ జానకి దగ్గరికి తీసుకుని వెళ్ళమంటాడు రామ్.
డాక్టర్ వీల్ చైర్ అరేంజ్ చేయడంతో జానకిని కలవడానికి వెళ్తాడు రామ్తో పాటు మిగతా అందరూ. అప్పటికే జానకి దగ్గర జానకి చేతిని పట్టుకుని తన పక్కని తల అంచి కళ్ళు మూసుకుని ఉన్న మహాని చూసి మహా అని పిలుస్తాడు వేణు మాటికి నెమ్మదిగా తలెత్తి పైకి చూస్తుంది మహా. వెనక్కి తిరిగి అందరినీ చూసి వీల్ చైర్లో ఉన్న రామ్ని చూస్తుంది. రామ్ని చూసిన మహా కళ్ళలో ఆనందం కొంత, ఆవేదన కొంత చేరి మనసులో దుఃఖం వరదలై పొంగుతున్నా తన కళ్ళల్లో కన్నీరు బయటికి రానివ్వకుండా దుఃఖాన్ని దిగమింగుతూ పక్కకు జరిగి తన కళ్ళు నేల వైపుకి దింపుకొని నిలబడుతుంది. మహాని చూసిన రామ్ కూడా తన కళ్ళల్లో దుఃఖాన్ని, కంగారుని గమనిస్తూనే ఉంటాడు. జానకి దగ్గరికి వెళ్ళి తన చేతిలోకి జానకి చేతిని తీసుకుని తడుముతూ కన్నీటిని జారవిడిస్తాడు. రామ్ కన్నీరు జానకి చేతిపై రావడంతో రామ్ కన్నీటి స్పర్శకి చిన్నగా మెలకువతో కళ్ళు తెరుస్తుంది జానకి. ఆశ్చర్యంగా చూస్తూ జానకిని చూస్తారు అందరూ. నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంటే మసకబారిపోయిన తన కళ్ళతో ఎదురుగా చూస్తోంది. జానకి కళ్ళ వెంట కన్నీరు జలధారల్లా జారుతూ ఉంటుంది. అందరూ ఆనందంతో చూస్తూ ఉంటారు. నెమ్మదిగా తన రెండో చేతిని లేపి రామ్ చేతిని సుతిమెత్తగా తాకుతూ రామ్ అంటూ కన్నీరు కారుస్తుంటే కన్నీటితో జానకి చేతిని పట్టుకుని కన్నీటిని పెట్టుకుంటాడు. జాను, నువ్వు ఓకేనా? డోంట్ వర్రీ అంటూ తన కన్నీటిని తుడుస్తుంటే మళ్ళీ నెమ్మదిగా మత్తులోకి జారుకుంటుంది. అందరూ కంగారుగా చూస్తారు. డాక్టర్ అంటూ పిలుస్తాడు రామ్. ఆయన అనస్థీషియా వలన కొంచెం ఎక్కువ మత్తుగా ఉంటుంది అనడంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు. కొద్దిసేపటికి అందరూ రామ్ని తీసుకుని వెళ్ళిపోతారు. మహా మాత్రం అలానే ఉండిపోతుంది జానకి దగ్గర తనని చూస్తూ. మరుసటి రోజు జానకి ఇంకా రామ్లని డిస్టర్బ్ చేయడంతో అందరూ రాజభవనానికి వెళ్తారు. తనకంతా విచిత్రంగా ఉంటుంది రాజభవనాన్ని చూసి. జానుని తన రూమ్కి తీసుకుని వెళ్తారు రాజేశ్వరి ఇంకా చంద్రశేఖర్లు. రాజభవన్లో పనివాళ్ళు సీతాదేవితో ఏదో చెప్పడంతో కంగారుగా అందరూ వెళ్తారు అంజలిదేవి గదికి. అప్పటికే పెరాలసిస్తో మంచంపై పడుకొని ఉంటుంది. ఏమైందని అడగడంతో అందరూ మౌనంగా ఉంటారు. అందరికీ అర్థమై అంజలిదేవిని పక్కన కూర్చుని, అంజలిదేవి, పగ ప్రతీకారాలు ఇప్పటికైనా విడిచిపెట్టి అందరితో కలివిడిగా ఉండు. ఇన్ని సంవత్సరాలుగా నువ్వు చేసినవన్నీ మర్చిపోయి అందరం కలిసి ఒక్క కుటుంబంగా ఉందాం. ఇది మన కుటుంబం, అదే అర్థం చేసుకో అంటుంటే మౌనంగా ఉంటారు అంజలిదేవి ఇంకా తమ కుటుంబం. కాసేపటికి అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రామ్ తన గదిలో తన బెడ్కి ఆని ఆలోచనలో మునిగిపోతాడు. సీతాదేవి ఇంకా మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. రాజపురోహితుడు గారు అక్కడికి రావడంతో అందరూ లేచి ప్రణామాలు చేస్తూ మాట్లాడుతూ ఉంటారు. రాజపురోహితుడు గారు మహాని ఆయన్ని రమ్మంది అనడంతో అందరూ అర్థం కాక మహాని చూస్తూ ఉంటారు. మహా అందరితో రామ్ రాజతిలకం గురించి చెప్తుంది. కానీ సీతమ్మ ఇంత అకస్మాత్తుగా రామ్ పరిస్థితి అంటూ సంకోచిస్తూ ఉంటే ఇంకా లేట్ చేయడం మంచిది కాదు అంటుంది మహా. వచ్చిన సమస్యలు ఇంకా రాకుండా ఆగాలంటే ఇది జరగాలి అనడంతో మహారాణి గారు అంటున్నది కూడా నిజం అనడంతో సరే అంటుంది సీతాదేవి. కానీ అక్కకి నిజం అప్పుడే తెలియకూడదు. తన సిచ్యువేషన్ ఇంకా ఇదంతా వినే స్థితిలో లేదు. తనకు నెమ్మదిగా అన్నీ చెప్పొచ్చు అనడంతో అందరూ కూడా సరే అంటారు. గుడిలో రాజతిలకం ఏర్పాట్లు చేయమంటుంది మహా. వేణు ఇంకా రాఘవులు గుడిలో ఏర్పాట్లు చేస్తారు. అందరూ సాయంత్రం కావడంతో గుడికి వెళ్తారు రాజతిలకానికి. జానకి దగ్గర రాజేశ్వరి ఉంటుంది. అందరూ ఎక్కడికి వెళ్ళారు అంటుంది జానకి. అందరూ గుడికి వెళ్ళారు అంటుంది. గుడిలో రామ్ రాజతిలకం పరమశివుని ఎదుట మహా చేతుల మీదుగా జరుగుతుంది. సింహగిరి ప్రజల మధ్య నిరాటంకంగా జరుగుతుంది. అందరూ జై జయకారాలతో మహారాజు ఇంకా మహారాణికి శుభాకాంక్షలు తెలియజేస్తారు. సీతాదేవి ఇంకా రాజపురోహితుడి గారి దశాబ్దాల నిరీక్షణ రామ్ రాజతిలకంతో పూర్తవుతుంది. రాత్రి కావడంతో అందరూ కూడా రాజభవనానికి వెళ్తారు. అప్పటికే జానకి హాల్లో కూర్చుని అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అక్క అంటూ వెళ్తుంది మహా. అక్క నువ్వేంటిక్కడ రెస్ట్ తీసుకోకుండా అంటూ కంగారు పెడుతూ ఉంటే అందరూ ఎక్కడికి వెళ్ళారు అంటుంది జానకి. అందరూ కంగారుగా రాజేశ్వరి ఇంకా జానకిలను చూస్తారు. అమ్మా నువ్వు అక్కకి చెప్పలేదా అంటుంది మహా తడబడుతూ. అమ్మ చెప్పింది మీరందరూ గుడికి వెళ్ళారని, కానీ అందరూ వెళ్తూ నన్ను కూడా ఎందుకు తీసుకుని వెళ్ళలేదు అంటున్నాను అని అనడంతో అందరూ కంగారు పడుతూ తడబడుతూ ఉంటారు. అక్క నీ హెల్త్ బాగాలేదు కదా, అందుకే నిన్ను తీసుకుని వెళ్ళడం కరెక్ట్ కాదనిపించి అంటుంటే అదే అయితే రామ్ కండిషన్ నాకన్నా క్రిటికల్ కదా మహా అని అంటుంది జానకి. అందరికీ ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉంటారు. జాను రామ్ కోసమే అక్కడ పూజ తల్లి, తను ఉండడం చాలా ముఖ్యం అందుకే అంటుంది సీతాదేవి. ఏం పూజ అమ్మమ్మ గారు, రామ్ రాజ్యాభిషేకమేనా అనడంతో షాక్ అయి చూస్తారు అందరూ. అందరూ కూడా కంగారుగా రాజేశ్వరిని చూస్తారు. అందరినీ గమనించి అమ్మని ఎవ్వరూ గమనించవలసిన అవసరం లేదు, అమ్మ నాకు ఏమీ చెప్పలేదు,
మరెలా అంటూ ఆశ్చర్యంగా చూస్తారు అందరూ. ఎలా అంటే వంశీకృష్ణ అని అంటుంది. వంశీకృష్ణ నన్ను కిడ్నాప్ చేశారు, అందుకే అతను ఎవరో, అసలు ఈ కుటుంబం ఎవరో తెలుసుకోవాలని నేను ప్రయత్నిస్తున్న సమయంలో నేను ఈ రాజకుటుంబం గురించి వివరాలు మొబైల్లో సెర్చ్ చేశా. అప్పుడే ఈ రాజకుటుంబం గురించి, ఆనవాయితీ గురించి తెలిసింది. అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు. ఇంకా అని అంటుంటే మహా అంటూ పిలుస్తుంది జానకి. ఒక్కసారిగా షాక్ అయి చూస్తుంది మహాతో పాటు కుటుంబ సభ్యులు ఇంకా రామ్ కూడా. మహా దగ్గరికి వెళ్ళి మహా కళ్ళలోకి చూస్తుంది సూటిగా. జానకి చూపుకి తనని ఫేస్ చేయలేక కన్నీటితో కళ్ళని నేలకి దించేస్తుంది మహా. నువ్వెందుకు తలదించుకుంటున్నావు మహా అంటుంటే మహా కన్నీరు పైకి ఉబికి వస్తూ ఉంటుంది. మహా తలని తన చేతితో పైకెత్తి మహా కళ్ళలోకి సూటిగా చూస్తుంది. కన్నీళ్లతో నిండి ఉన్న మహా కళ్ళను చూసి తన కన్నీటిని తుడుస్తుంది లాలనగా. నేను ప్రేమించిన మనిషిని పెళ్లి చేసుకుని నన్ను బాధ పెట్టావనుకుంటున్నావు కదా మహా అనుకని అందరూ అలానే షాక్లో నిలబడి చూస్తుంటారు. అక్క అంటూ జానకిని హత్తుకుని ఏడుస్తుంది. సారీ అక్క, రియల్లీ సారీ, ఆ టైంలో మాకు ఇంకా ఏ మార్గం తోచలేదు అంటూ ఏడుస్తుంటే నిన్ను వెతికి కనుక్కునే ప్రయత్నంలో ఇదంతా అంటూ వెక్కుమని ఏడుస్తూ ఉంటుంది. మహా ఏడుపుని ఆపడానికి తన వెన్ను నిమురుతూ ముందుకు తీసుకుని మహా కళ్ళు తుడుస్తూ ఉంటుంది వద్దు అంటూ. అవును జాను అంటూ జరిగింది చెప్తాడు వేణు. మౌనంగా తప్పు చేసిన వాళ్ళ తలదించుకుని నిలబడతాడు రామ్ని చూసి మళ్ళీ మహాని చూస్తుంది జానకి. రామ్ అంటూ పిలవడంతో తల పైకెత్తి చూస్తాడు రామ్ మీరెందుకు తలదించుకున్నారు, మీరు ఏ తప్పు చేయలేదు అంటుంది. సూటిగా జానకిని చూడలేక అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామ్ అని పిలుస్తున్న జానకి పిలుపును కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామ్ని చూసి కన్నీరు కారుస్తూ ఉంటుంది మహా కూడా ఇంకా అక్కడ ఉండలేక వెళ్ళిపోతుంది. మహా వెనకే వెళ్తుంది రమ్య కూడా. అంతా కూడా నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. జాను నిజంగా మహా మేం చెప్పడం వల్లనే ఈ పెళ్లి చేసుకుంది అంటాడు చంద్రశేఖర్. నాన్న నాకు తెలుసు నాన్న, నా చెల్లి ఏంటి అన్నది మీకే ఇంకా తెలీదు మహా గురించి పూర్తిగా. అందరూ జాను మాటలకి విచిత్రంగా వింటూ ఉంటారు. కానీ జాను, నువ్వు మహాని అపార్థం చేసుకున్నావు తల్లి. లేదు నాన్న, మహాని నేను అర్థం చేసుకోవడంలో ఏ పొరపాటు జరగలేదు. కానీ జాను అంటూ ఇంకా ఏదో అనబోతుండగా, నాన్న మీరేం కంగారు పడకండి, నేను మహాని ఏమీ అడగను, ఏమీ అనను కూడా. నేను రామ్తో మాట్లాడాలి నాన్న, తర్వాత నేను మీతో మాట్లాడతాను అంటూ. కానీ జాను ఇప్పుడే ఎందుకమ్మా, ఇప్పుడే మాట్లాడాలి నాన్న, లేదంటే చాలా లేట్ అవుతుంది. మహా గురించి పూర్తిగా తెలుసు కాబట్టే చెప్తున్నాను ఇదంతా అనడంతో అందరూ నిశ్శబ్దంగా నిలబడతారు. జానకి కూడా రామ్ గది వైపే వెళ్తుంది. రామ్ తన గదిలో ఏదో ఆలోచనలో సతమతమవుతూ గది చుట్టూ తిరుగుతూ ఉంటాడు. డోర్ తట్టిన సౌండ్ రావడంతో డోర్ వైపు చూసి కోపంతో ఎవరు అంటూ గట్టిగా అరవడంతో రామ్ నేనే అంటుంది జానకి గొంతు విని రామ్ చుట్టూ మళ్ళీ తను చేసిన పొరపాటు కలిచివేస్తూ ఉంటుంది. నెమ్మదిగా అడుగులు ముందుకు వేస్తూ డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా జానకిని చూసి తనని ఫేస్ చేయలేక వెనక్కి తిరిగి నిలబడతాడు. రామ్ నా వైపు చూడండి, మీరు ఏ తప్పు చేయలేదు రామ్ అంటుంది. నేను తప్పు కాదు జాను, పాపం చేశాను అంటూ కోపంతో వెనక్కి తిరిగి చూస్తాడు. నిన్ను నమ్మకపోవడం నా తప్పు మాత్రమే కాదు, నీ మీద కోపం మహాపై ద్వేషంగా మారి తన జీవితాన్ని బలి చేశాను. ఇప్పుడు ఇదంతా అనుభవించింది అంటే ఎవరి వలన? నా వలనే కదా. నేను నీ ప్రేమను అర్థం చేసుకోకపోవడం వలన, మహాను అపార్థం చేసుకోవడం వలన నువ్వు మహా నా వలనే ప్రమాదంలో పడ్డారు. వంశీ పగపెట్టింది కేవలం నన్ను, కానీ బాధపడింది మీరిద్దరు అంటూ జరిగింది తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. అది మీ అపోహ రామ్ అంటుంది జాను. ఒప్పుకుంటాను, వంశీ మీపై పగతో మీ నాశనం కోరుకున్నాడు. కానీ నేను ఇంకా మహా బాధపడడానికి కారణం మాత్రం మీరు కాదు. మీరు ఒక పాచిక మాత్రమే. మహాని ఇంకా రాజరికాన్ని కలిపి పొందే ప్రయత్నంలో చేశాడు అంతే. ఇదంతా లేదంటే తను మీ ప్రాణాలు తీసేవాడే, కానీ ఇదంతా చేసేవాడు కాదు. అందుకే మీరు ఈ విషయంలో మిమ్మల్ని మీరు ద్వేషించుకోవద్దు. ఇంకా నా ప్రేమను మీరు నమ్మలేదు అంటే కారణం మీ చుట్టూ కల్పించిన కల్పితాలు అలా చేసేలా చేశాయి. ఇంకా నేను కూడా నా ప్రేమను మీకు చెప్పలేదు, అందుకే మీరు ఏది నిజం ఏది అబద్ధం నమ్మే స్థితిలో అప్పుడు లేరు. అది కూడా మీకు నాపై ఉన్న ప్రేమే. ఒక్కొక్కసారి మనసులో ఆలోచన శక్తిని కూడా నశింపజేస్తుంది. కారణం కూడా అమితంగా మనం ప్రేమించడమే. ఇంకా మహాపై ఆ కోపం చూపించడం అంటారా? అది కూడా చెప్పాను కదా, మీ చుట్టూ ఒక కట్టుకథను సృష్టించారు. అది ఎందుకు అన్నది మీకు కూడా తెలుసు. మన వ్యక్తి మనసు చాలా సున్నితమైనది రామ్. ఇంకా ఈ ప్రేమే అనే పదం ఉంది చూసారా, ఎంత బలవంతునైనా బలహీనంగా మార్చగలదు. బలహీనుని తన ప్రేమతో ధైర్యవంతుని చేయగలదు. ప్రేమంటే రామ్. ఇంకా మహాతో పెళ్లి వల్లనే కదా ఈ సింహగిరి సామ్రాజ్యాన్ని, ఇక్కడ ప్రజల జీవితాల్ని వంశీ లాంటి దుర్మార్గుడి చేతిలో నాశనం కాకుండా కాపాడగలిగారు.
ఇదంతా కూడా ఆ పరమశివుడు ఇక్కడ ప్రజలకు విముక్తం కల్పించడానికే, వంశీ ద్వారానే ఇలా జరగాలని ఇదంతా మన జీవితాలతో రాసుంది. ఇంకా ఎలాంటి అపోహాలు అపార్థాలు వద్దు. ఇక మీదట మన జీవితం సంతోషంగా ఉండాలి, కానీ ఇంకా జరిగిందే తలుచుకొని బాధపడుతూ కాదు అంటుంది జాను. అయినా ఇంకా రామ్ తప్పు చేసిన వాళ్ళ తలదించుకొని నిలబడతాడు. రామ్, ఏమైంది, మీరు ఇంకా ఇలా ఎందుకు అంటుండగా, నేను ఇంకో తప్పు చేశాను జాను అంటుంటే, నాకు తెలుసు రామ్, మీరు ఏ తప్పు గురించి అంటున్నారు అంటుంది. రామ్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, నేను మిమ్మల్ని ప్రేమించాను రామ్, నాకు తెలియదా చెప్పండి. కానీ అది మీరు తప్పు అని ఎందుకు అనుకుంటున్నారు? కాదు, అది మీ తప్పు కాదు, నాకు తెలుసు రామ్. ఇప్పుడు మీ మనసులో ఎలాంటి ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయో వాటన్నింటికీ ఇది మీకు సమాధానం చెప్తుంది అంటూ ఈ బుక్ అంటూ ఇస్తుంది జాను. ఏంటిది అన్నట్టు చూస్తాడు రామ్. ఇది ఒక్కసారి చూస్తే తర్వాత మీ జీవితంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో మీ మనసుకి ఒక సమాధానం దొరుకుతుంది. కానీ ఇది మీరు ఇప్పుడే ఈరోజే చూడాలి. వెంటనే మీకు తగిన నిర్ణయం మీరు తీసుకోవాలి అంటూ వెళ్తూ కొంచెం ముందుకు వెళ్ళి మళ్ళీ తన అడుగు అక్కడే ఆపి వెనక్కి తిరిగి, మీరు తీసుకునే నిర్ణయం ఏదైనా కూడా అది మీ సంతోషం కోసం అవ్వాలి రామ్. నా సంతోషం మీరు మీ సంతోషం అని మీకు గుర్తుంటే చాలు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది జాను. జాను ఇచ్చిన బుక్ని చూస్తూ నిలబడి ఉండిపోతాడు రామ్. జాను అన్న ప్రతి మాట తలుచుకొని బుక్ ఓపెన్ చేసిన రామ్కి అందులో ఉన్న నేమ్ చూసి ఆశ్చర్యంగా చూస్తాడు. ఆ రోజు నైట్ మొత్తం ఆ బుక్ చదువుతూ ఉంటాడు. బుక్ చదువుతున్న రామ్ ముఖంలో ఆనందం ఒకవైపు, బాధ ఒకవైపు తన్నుకొని కన్నీరు కారుస్తాడు. రాత్రంతా జానకి మాటల్ని తలుచుకొని ఆలోచనలో మునిగిపోతాడు. రాత్రంతా నిద్రపోకపోవడంతో అప్పుడే వచ్చిన సూర్యుని కిరణాలు తన మీదకి వస్తుండడంతో ఒక నిర్ణయానికి వచ్చి టక్కున లేచి వాష్రూమ్ వైపుకు వెళ్ళి ఫ్రెష్ అయి రెడీ అయి తన రూమ్ నుండి బయటికి వస్తాడు. పూజ గదిలో పూజ చేస్తున్న సీతాదేవి ముందు నిలబడి చుట్టూ చూస్తాడు. ఇంకా ఎవరూ రాలేదా నానమ్మ అంటూ చుట్టూ చూస్తాడు. ఇంతలో ఒక్కొక్కరుగా కిందికి దిగుతూ ఉంటారు. జానకి ఇంకా మహా మాత్రం దిగరు. రమ్య, జానకి ఇంకా సీతమ్మ ఎక్కడా అంటుంది సీతాదేవి. తనకు తెలియదు అని చెప్పడంతో రామ్ కాల్ చేయబోతుండగా కిందికి దిగి వస్తూ ఉంటుంది జానకి. జానకిని చూసి తన పెదవులపై చిన్నగా చిరునవ్వు ఇచ్చుకుంటుంది. జానకి వచ్చి చుట్టూ చూస్తుంది. అమ్మా, మహా ఎక్కడా అంటుంది. మహా రూమ్లోనే ఉంటుంది కదా జాను, ఇక్కడికి రాలేదే. రూమ్లో లేదు, పూజ గదికి ఇంకా రాలేదా, మరి ఇంకా ఎక్కడికి వెళ్ళింది అంటూ రామ్ని చూస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. జానకి చూపు రామ్కి అర్థమై ఇంట్లో నాకొల్ని అందరినీ పిలిపిస్తాడు. మహా కనపడిందా అంటూ. అందరూ కూడా తమకు తెలియదు అనడంతో రాజభవనం మొత్తం వెతకమంటాడు. రాజభవనంలో ఎక్కడో లేదు అనడంతో అందరూ వింతగా ఒకరు మొక్కలొకరు చూసుకుంటారు. మరి ఇంకా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటూ. ఇంతలో బయట నుండి వాచ్మెన్ వచ్చి మహారాణి గారు ఉదయాన్నే శివాలయానికి వెళ్ళారు అనడంతో మహాకి కాల్ చేస్తాడు రామ్ కంగారుగా. మహా కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో రామ్ గుడికి వెళ్ళి చూస్తా అంటూ వెళ్ళబోతూ ఉంటే జానకి కూడా తన వెంటే వెళ్తుంది. శివాలయానికి వెళ్ళి అక్కడ చుట్టూ చూస్తారు. ఎక్కడా కనపడదు మహా. ఇంతలో రాజపురోహితుడు గారు కూడా వస్తారు. ఏమైంది అంటూ రామ్ విషయం చెప్పడంతో పురోహితుడు గారు తను కూడా మహాని చూడలేదు అనడంతో జాను ఇంకా రామ్లు ఒకరి ముఖాలొకరు చూసుకుంటారు. మరి ఏమైంది అని అనుకుంటూ మహాకి ఎన్నిసార్లు కాల్ చేసినా కలవకపోవడంతో రామ్కి అంతా అసహనంగా ఉంటుంది. భగవంతుని ముందు నిలబడి ప్రశ్నార్థకంగా నిలబడతాడు. తన మనసులో ప్రశ్నలకి జవాబు కోసం ఎదురు చూస్తూ తన ఎదురుగా భగవంతుని విగ్రహం కింద ఏదో విచిత్రంగా కనబడడంతో వెళ్ళి చూసిన రామ్కి అక్కడ ఒక లెటర్ కనబడడంతో ఓపెన్ చేసి చదివిన రామ్ షాక్ అయి శిలలా నిలబడిపోతారు. తన కళ్ళు చిన్నగా చెమ్మగలుతూ ఉంటాయి. రామ్, ఏంటిది అంటూ జానకి కూడా లెటర్ తీసుకుని చదువుతుంది. జాను కూడా కన్నీటిని వదులుతుంది. లెటర్ని చూస్తూ ఎందుకు మహా ఇలాంటి పిచ్చి పని చేశావు అని ఏడుస్తూ ఉంది. రామ్ ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ వెనక్కి తిరిగి వెళ్ళబోతూ ఉంటే ఎక్కడికి రామ్ అంటుంది జానకి. రాజభవనానికి వెళ్తున్నాం అంటూ ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెనకే రామ్ అని పిలుస్తూ జాను ఇంకా రాజపురోహితుడు గారు కూడా వెళ్తారు. కుటుంబ సభ్యులందరికీ విషయం తెలిసి దిగ్భ్రాంతికి లోనవుతారు. సీతాదేవి కన్నీటితో సోఫాలో కూలిపోతుంది. రామ్, మరి ఇప్పుడు ఏం చేస్తాం? మహా ఎక్కడికి వెళ్ళింది మనకి ఎవరికీ తెలీదు. ఎలా తెలుసుకోవడం? తెలుసుకుంటాను మామయ్య. మహా ఎక్కడున్నా నేను తనని వెతికి తీరుతాను. ఎలా వెతుకుతావు రామ్? ఎవరైనా బలవంతంగా తీసుకుని వెళ్తే వెతకడం సులువు కావచ్చు, కానీ మహా తన ఇష్టంతో వెళ్ళిపోయింది, మనల్ని ఇంకా వెతకద్దు అంటూ. ఎలా తెలుసుకోవడం తను ఎక్కడికి వెళ్ళింది అన్నది? వెతకచ్చు, కొంచెం కష్టమైనా వెతికి తీరుతా అంటూ రాఘవ్ని పిలుస్తాడు రామ్. రాఘవ్ మహాకి ఈ కర్ణాటకలో ఎవరూ తెలీదు. సింహగిరిలో తను లేదు. తను ఏదైనా హోటల్లో ఉండాలన్నా తన డెబిట్ కార్డ్ని యూజ్ చేస్తుంది. మహా చాలా తెలివైనది, అలా అయితే మనకు తెలియచ్చని. డెబిట్ కార్డ్ని అసలు యూజ్ చేయదు, అంటే తను ఏ హోటల్లో ఉండదు.
అంటే తన సిటీ నుండి బయటికి వెళ్లే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తుంది. మనం అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లో వెతకాలి, ఎయిర్పోర్ట్లో కూడా ఎంక్వైరీ చేయాలి, ఎలా అయినా మహాని వెతికి తీరాలి అంటూ రామ్ ఇంకా రాఘవులు బయటికి వెళ్తారు. వెనకే వేణువు కూడా మహాని వెతికే అన్ని ప్రయత్నాలు చేస్తారు. ఎక్కడా కూడా మహా గురించి చిన్న క్లూ కూడా దొరకదు. నిరుత్సాహంతో ఇంటికి వస్తారు రామ్, రాఘవ్ ఇంకా వేణులు. మహా గురించి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు మొత్తం కన్నీటిని జారవిడుస్తారు. వారం రోజులు గడిచిన మహా గురించి చిన్న క్లూ కూడా దొరకదు. ఒంటరిగా తన గదిలో కూర్చొని మహా జ్ఞాపకాలను గుర్తు చేసుకుని కన్నీరు కారుస్తాడు రామ్. చేతిలో మహా రాసిన లెటర్ని చూస్తూ పదే పదే అదే లెటర్ని చదువుతూ ఉంటాడు. రామ్, కొన్ని బంధాలు మనకి భగవంతుడు ఇస్తే కొన్ని బంధాలని మనమే ఎన్నుకోవాలి అంటారు. అదే ఫ్రెండ్షిప్. కానీ నేను కోరుకోకుండానే మీ స్నేహం, మీతో జీవితం రెండూ వచ్చాయి. కానీ అది భగవంతుడు మన నుదుటి రాతలో రాశాడు అంటే నమ్మదగనిది కాదు. అక్కని వెతికే ప్రయత్నంలో మన బంధం ముడిపడింది. కానీ చివరికి తెలిసింది, అక్క ప్రమాదంలో పడడానికి, మీ ప్రేమకి దూరం అవ్వడానికి, మీ అందరూ అసలు ఇన్ని కష్టాలు పడడానికి అసలు కారణం నేనే అని నాకు అర్థమైంది. వంశీ అనే వ్యక్తి ఇదంతా చేశాడంటే నన్ను పొందే ప్రయత్నంలో ఇంకా ఏం చేయడని అనుకోవడానికి లేదు. నేను మీ జీవితంలో ఉన్నంత వరకు తన రాక్షసత్వానికి అంతం లేదు. మళ్ళీ తిరిగి వచ్చిన అందరి జీవితాలను కకావికలం చేయడని అనుకోవడానికి లేదు. అందుకే నేను మీ అందరి జీవితాలకి దూరంగా ఉండడమే అందరికీ మంచిదని అనుకుంటున్నాను. అందుకే అందరికీ దూరంగా వెళ్తున్నాను. నేను ఒంటరిగా మాత్రం ఉన్నానని మీరందరూ కంగారు పడద్దు. నేను మళ్ళీ రానని కూడా అనుకోవద్దు. నేను మళ్ళీ వస్తా. వచ్చేసరికి మీ మహా చిన్న కోరిక నెరవేరుస్తారని నా ఆశ. అక్క ఇంకా మీరిద్దరూ ఒక్కటవ్వాలి. ఒక్కటిగా మిమ్మల్ని చూసేందుకే నేను మళ్ళీ వస్తాను. అందుకే నేను దూరంగా వెళ్ళానని మీరు బాధపడద్దు. మీరందరూ సంతోషంగా ఉంటే నేను ఉన్నట్టే. గమ్యం తెలియని ప్రయాణం నాది. నా ప్రయాణం ఎక్కడ ఆగుతుందో తెలీదు. అందుకే నన్ను వెతికే ప్రయత్నం చెయ్యొద్దు రామ్. నేను ఎంత దూరంలో ఉన్నా మీరందరూ నాతో ఉంటారు. బాయ్ రామ్. మహా రాసిన లెటర్ని చూసి కన్నీటిని జారు విడుస్తాడు రామ్. రామ్ ముందుకొచ్చి నిలబడుతుంది జాను. జానకిని చూస్తూ తన నిర్ణయాన్ని చెప్తాడు రామ్. రామ్ నిర్ణయం విని కొంతసేపటికి ఆలోచనలో పడుతుంది. సరే అంటూ ఆమె తన ఆమోదాన్ని చెప్పడంతో మరుసటి రోజు అందరి ముందు తమ నిర్ణయాన్ని చెప్తారు ఇద్దరు. రామ్ ఇంకా జాను నిర్ణయం విని షాక్ అయి చూస్తారు అందరూ. కోపంతో ఉవ్వెత్తున ఆవేదనతో రగిలిపోతుంది సీతాదేవి. మహా వెళ్ళిపోయిన ఈ సమయంలో నేను దీనికి ఎంతకీ అంగీకరించను అంటుంది. కానీ నానమ్మ, మహా తిరిగి రావాలంటే ఈ నిర్ణయం తప్పదు అంటుంది. ఎవరికి కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదు. మా పెళ్లి జరిగితే మహా ఖచ్చితంగా వస్తుంది అనడంతో అందరూ నిశ్శబ్దంగా నిలబడి కన్నీళ్లతో రామ్ ఇంకా జానకి పెళ్లికి తమ అంగీకారాన్ని చెప్తారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.